ఇక అప్డేట్ అవ్వాలి, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ కావాలని పదే పదే చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంటున్నారు. దానిపై మంత్రులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఆ సమీక్షలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. అయితే ఈ డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంటే ఏంటి, దాని ద్వారా పాలన ఎలా సాధ్యం అన్న విషయాలపైన సమీక్షలో క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో డేటా ఆధారంగానే పాలన ఉంటుందంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రతిదీ వెబ్సైట్స్ లోనే పొందుపర్చాలన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ దాని ఆధారంగా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామన్నారు. ఆ డేటా ఆధారంగానే ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాలు కూడా అమలవుతాయన్నారు. అందుకోసం గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చి డేటా ఆధారిత పాలన సాగిస్తామన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, ఒక సీనియర్ అధికారి నేతృత్వంలో ఆ టాస్క్ ఫోర్స్ నడుస్తుందంటున్నారు చంద్రబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, పారదర్శకంగా పాలన అన్న దానిపైనే ఈ డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంటున్నారు చంద్రబాబు. సో అధికారులతో పాటు ఇటు ప్రజలకి కూడా దీనిపై అవగాహన కల్పించే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటికే డేటా ఆధారిత పాలనకు సంబంధించి ఒక చక్కని ఎగ్జాంపుల్ అయితే మోంతా తుఫాన్ సమయంలో చూశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పదే పదే కూడా ఈ డేటా ఆధారిత పాలనని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన సమావేశంలో కూడా కీలకమైన చంద్రబాబు కొంత ముఖ్యమైన సూచనలు, సలహాలు కూడా అధికారులకి, అదేవిధంగా మంత్రులకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మోంతా తుఫాన్ సమయంలో ఆర్టీజీఎస్ ద్వారా అంటే క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారం కూడా సచివాలయంలో అందుబాటులో ఉండే విధంగా చూసుకోవడం, వెంటనే ఆ నిర్ణయాన్ని ఆ క్షేత్రస్థాయికి వెళ్లే విధంగా అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కావచ్చు లేదా మంత్రులు కావచ్చు తీసుకున్న నిర్ణయం, అదేవిధంగా ప్రజలకి మేలు చేసే విధంగా ఉండే నిర్ణయం వెంటనే అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి, అంటే దీనికి సంబంధించి ప్రభుత్వ శాఖలు వివిధ శాఖలు ఉంటాయి, వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి విశ్లేషించి దాన్ని భద్రపరుస్తారు. అవసరమైన సమయంలో కింది స్థాయి అధికారులు కూడా ఆ డేటాను ఉపయోగించుకునే విధంగా ఈ డేటా ఆధారిత పాలన ఉండాలనేది సీఎం చంద్రబాబు ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. దీనికోసమే డేటా లేక్ను పెట్టి డేటా లేక్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అంతా కూడా సేకరించడం, క్రోడీకరించడం కూడా చేస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా కేంద్రం తీసుకొచ్చిన డిజిలాకర్ లాంటి వ్యవస్థలను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం ఈ సాంకేతిక అంశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే క్షేత్రస్థాయిలో అంటే ఒక సచివాలయాన్ని ఒక విజన్ యూనిట్గా తీసుకోవాలి, అక్కడి నుంచి డేటాను తీసుకోవాలి. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన డేటాను కూడా ఎప్పటికప్పుడు తీసుకోవడం, దాన్ని భద్రపరచుకోవడం, అవసరమైన సమయంలో ఆ డేటాను తీసుకొని నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ఆ సమాచారాన్ని వినియోగించుకోవాలి అనేది చంద్రబాబు చెప్తున్నమాట. అదేవిధంగా మోంతా తుఫాన్ సమయంలో అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక తీర ప్రాంతంలో ఎక్కడైనా సరే ఒక చెట్టు పడిపోతే దానికి సంబంధించిన ఫోటోలు అక్కడ ఉన్న వాళ్ళు కనుక అప్లోడ్ చేస్తే వెంటనే అధికారులు ఒక చర్యలు తీసుకుని, అంటే కొంతమంది పని వాళ్ళని అక్కడికి పంపించి ఆ చెట్టును తొలగించడం, తర్వాత ఆ పని పూర్తయినట్లుగా ఆ ఫొటోస్ తీసి అప్లోడ్ చేయడం, అది కలెక్టర్ దాకా కూడా చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి డేటా ఆధారిత, ముఖ్యంగా ఏదైతే డేటా ఆధారిత పాలన అనేది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని మరింతగా అందిపుచ్చుకొని సాంకేతిక అంశాలను కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ మెరుగైన పాలన అందించాలనేది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ దిశగానే ఇవాళ సమావేశం జరిగింది. ఆయన పలు కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో అంటే ఇప్పటికే మనం చూస్తాం వాట్సాప్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇప్పటికే వాట్సాప్కి సంబంధించి ఒక నెంబర్ ఇచ్చారు. దాని ద్వారా కూడా అనేక పౌర సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వం సంవత్సరాల కాలంలో చూస్తూ ఉంది. గతంలో ఏదైతే మనం కార్యాలయాల చుట్టూ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది, ఇవాళ మనం వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రభుత్వం వాట్సాప్లో కనుక మనం అప్లోడ్ చేసుకున్నట్టయితే లేదా అప్లై చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా ఈ సాంకేతిక అంశాలన్నింటినీ కూడా తీసుకొని వాటన్నిటిని, అందుకనే పలు ఎగ్జాంపుల్స్ కూడా అంటే పలు ఉదాహరణలు కూడా సూచిస్తూ ఎక్కడైతే కొన్ని సమస్యలు కూడా మనం ఇవాళ సీఎం ప్రస్తావించిన దాంట్లో ప్రధానంగా ఏదైతే శ్రీకాకుళంలో అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద జరిగిన తొక్కిసలాటను కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి డేటా కనుక అందుబాటులో ఉంటే దాన్ని సంబంధించి విశ్లేషించుకోవడం, దాన్ని మెరుగైన పాలన అందించే విధంగా కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎస్ నాగరాజ్.